ఈరోజు కేంద్రము బడ్జెట్ నిన్న అమలు చేసింది. ఈరోజు మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళు నోరు మీద పప్పకుండా ఉన్నారు. ఆంధ్రాలో 3 ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా బీజేపీ పార్టీకి ఉన్నందుకు అక్కడ 16 ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేసేందుకు ఆంధ్ర రాష్ట్రానికేమో 15,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి 14 మంది ఎంపీలు ఉన్నందుకొరకు అతనికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న దురుద్దేశంతో మిత్రపక్షాలకు బడ్జెట్ అమలు చేసి మనకు మొండి చేయి చూపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ బడ్జెట్ రాకపోతే మొన్న మా యొక్క డీకేఆర్ లక్క ఈ మైనార్ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న డీకేఆర్ లక్క గారు మీరు మొన్న ఏం చెప్పిండ్రు? విద్యార్థులకు కానీ రైతులకు వ్యవసాయ పరంగా కానీ మహిళలకు కానీ అందరికీ సమానమైన బడ్జెట్ వస్తుందని చెప్పిండ్రు. ఈరోజు అసలు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వబడుతుంది అక్క? ఒకసారి ఆలోచన చేయండి. ఈ బడ్జెట్ విషయంలో మీరు కానీ ఎంపీలు కొట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రానియకపోతే మీ 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తస్మత్ జాగ్రత్త తిరగనీయము కనుక మీరు ఖచ్చితంగా బడ్జెట్ను మళ్ళా రీప్లేస్మెంట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తేవాలని మీ 8 మంది ఎంపీలకు తస్మత్ జాగ్రత్త అని కూడా చెప్తూ జై తెలంగాణ.